హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? సో అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో కొంతమంది ఫస్ట్ సెకండ్ వారాల్లో కుదరని వాళ్ళు ఇవాళ చేసుకుంటారు కదా. సో నేనైతే ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతానికి నేను వెళ్ళినప్పుడు నాకు తాంబూలాలు ఇచ్చారు కదా. సో ఆ తాంబూలాల వీడియో అనేది నేను పోస్ట్ చేసి ఉన్నాను. అంటే మన మధ్యతరగతి వాళ్ళ తాంబూలాలు ఎలా ఉంటాయి అనే దానికోసం అనేసి నేను చూపించాను అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5,000 మంది పైగానే చూసారండి ఆ వీడియోని. సో ఎందుకు ఇవి షేర్ చేస్తున్నానంటే ఈ మధ్య ఎక్కువ అంటే ఆర్భాటాలకి పోయి ఎక్కువ అంటే అలా చేయాలి, ఇలా చేయాలి, అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి అని అందరూ పెడుతున్నారు కదా. సో వాళ్ళని చూసి మన మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కడ డిమోటివేట్ అయిపోతారో అనేసి అదొక చిన్న ఇదితో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తారండి, అది ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే అందరూ ఇచ్చినట్టు మనం ఇవ్వాలని అయితే ఏం లేదు. సో నేను ఇక్కడ అంటే డిఫరెంట్ పర్సన్స్ ఇంటికి వెళ్తున్నాను కదా. సో వాళ్ళు ఏమి ఇస్తున్నారు అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో ఒకళ్ళతో మనకైతే పోలిక ఏమీ లేదండి. సో ఎవరిష్టం వాళ్ళది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆల్రెడీ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి పెడుతుంటారు కదా. సో మళ్ళీ వాళ్ళని చూసి మనం ఇవ్వలేకపోతున్నామే, చేయలేకపోతున్నామే అనేసి కొంతమంది బాధపడుతుంటారు. అలా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజ ఏదైనా సరే మనకి మంచే జరుగుతుందండి. మనము అవి ఇవి ఇచ్చినంత మాత్రాన ఏముండదు. మనం చేసే పూజ భక్తితో చేస్తే చాలు. మనకున్న దాంట్లో తృప్తిగా ఏది ఇచ్చినా సరే దేవుడు హ్యాపీగానే మనల్ని చూస్తాడండి. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ నేను ఒక 4 తాంబూలాలు అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అంటే నలుగురు నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళొచ్చే టైంకి నాకు ఈ టైం అయిందనమాట. అరౌండ్ 9 PM అయింది. కొంతమంది మార్నింగ్, కొంతమంది ఈవినింగ్ అలా ఇచ్చున్నారనమాట. సో అవన్నీ నేను కలెక్ట్ చేసుకొని వచ్చాక వీడియో తీసేటప్పటికి నాకు ఈ టైం అయిందనమాట. కిడ్స్ కోసం ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ అండి బ్లౌజ్ పీసు, అరటికాయలు, గాజులు, ఇంకా అది 2 గాజులు కూడా ఇస్తున్నారు. కొంతమంది డజన్ ఇస్తున్నారు, కొంతమంది హాఫ్ డజన్ ఇస్తున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఆకు వక్క ఇంకా శనగలు అయితే నానబెట్టిని ఇస్తున్నారు. సో మన దగ్గర ఏమీ లేకపోయినా ఆకు, నెక్స్ట్ వచ్చేసి 2 అరటికాయలు, పసుపు కుంకుమ, వక్క ఇచ్చినా కానీ హ్యాపీగా ఉంటుందండి. ఏం ఎక్కువ హడావిడిది కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న వాటితోనే ఇవ్వండి. సో కొంతమంది ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా పిలుస్తారు కదా. సో వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవ్వడం కోసమని వాళ్ళకి ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ లాగా హ్యాండ్ బ్యాగ్స్ అనో ఏవో పెడుతున్నారనమాట. సో ఈ వీడియో స్టార్టింగ్లో చూస్తే మా దాంట్లో కూడా ఒకటి వచ్చిందనమాట. సో అది ఏమీ మ్యాండేటరీ కాదు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అయితే ఆకు వక్క ఇచ్చేసేసి బనానాస్ పెట్టేసేసారనమాట చిన్నపిల్లలకి. ఇది అంతకుముందు వీడియో కనుక ఎవరైనా చూడకపోతే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్ళి చూడండి. సో నేను మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందా అవ్వదా అనేది నాకు తెలియదు. అది ఎవరిష్టం వాళ్ళది. మీ టైంని అయితే మీరు వేస్ట్ చేసుకోకండి. నాకెందుకో షేర్ చేసుకోవాలి అనిపించింది. అంటే చాలామంది బాధపడుతుంటారు అనమాట, వాళ్ళలాగా మనం చేయలేకపోయామే, ఇవ్వలేకపోయామే అనేసి. అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు అనేది నా రిక్వెస్ట్ అనమాట. అంతే. ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళకి తృప్తిగా ఇవ్వండి, హ్యాపీగా పూజ చేసుకోండి. ఇలాంటివి ఏం పట్టించుకోవద్దు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు టైం ఉంది అనుకుంటేనే ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.